Yeah. జస్ట్ కోర్స్ లాగా కాదు, ఒక జాబ్ కోసం అనో కాదు, దానిలో ప్రో అయిపోయి ఐడియా షేర్ చేసుకుని వాళ్ళే ఓన్గా ఎగ్జాక్ట్లీ ఎవరి కోసం ఎదురు చూడకుండా ఉండేలాగా. నాకు చాలా నెట్వర్క్ ఉందండి, లైక్ స్టార్టప్ కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి. సో వాళ్ళకి స్టూడెంట్స్కి ఆ నెట్వర్క్లోకి వీళ్ళని ఎంటర్ వీళ్ళు ఎంటర్ చేసేసి బ్రిడ్జ్ లాంటి వాళ్ళు. యా మీ ఎగ్జాక్ట్లీ కాంటాక్ట్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ కి నాలెడ్జ్ ఉంది, యు ఆర్ ఎ బ్రిడ్జ్. ఎగ్జాక్ట్లీ. సో ఇది కాకుండా నేను స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు నేర్చుకునే స్కిల్స్ ఎలా ఉండాలంటే ఎవరో ఒకరి కింద పనిచేసినట్టు నేర్చుకోకండి. అరే నాకు ఈ ఐడియా ఉంది, ఈ ఐడియా కావాలంటే, ఈ ఐడియా మార్కెట్లోకి రావాలంటే ఏం స్కిల్స్ కావాలో రీసెర్చ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను దానికి. దానికి రోడ్ మ్యాప్ ఇస్తాను నేను, దాని మీద మీరు వర్క్ చేయండి, ఆ స్కిల్స్ నేర్చుకోండి, అది నేను హెల్ప్ చేస్తాను. నా టీం హెల్ప్, దీనికి ఒక సపరేట్ టీం ఉంది నాకు. అంటే ఈ స్టార్టప్ని ఎలా స్టూడెంట్స్ వస్తారా, వాళ్ళకు ఐడియా ఉందా, ఐడియాని ఆ స్టార్టప్ వాళ్ళు ఎలా బిల్డ్ చేయాలనేది నాకు ఒక టీం ఉంది. ఆ టీం వాళ్ళకి హెల్ప్ చేస్తుంది స్టూడెంట్స్కి. అంటే జస్ట్ ఇప్పటి వరకు ఏంటంటే కోర్స్ చేసామా, సర్టిఫికేట్ వచ్చిందా, అయిపోయింది. నిజానికి ఆ సర్టిఫికేట్ అవసరం లేదు, ఒక కోడ్ రాయమంటే ఆ టెస్ట్ సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ సర్టిఫికేట్స్ అనే ఒక ఫేక్ మాయలో పడిపోతున్నారు. అది కాదు, సబ్జెక్ట్ని ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోండి. అంతేకాకుండా మీరు ఎక్కడో చేయాలని ఆలోచన కాకుండా ఓన్గా ఒక ప్రాజెక్ట్ తీసుకోండి అనే పాయింట్లో మీరు. ఎగ్జాక్ట్లీ. ఇది మీరు అడగచ్చు ఇక్కడ ఇంకో క్వశ్చన్, ఎలా అంటే సార్ ఇది ఓన్లీ టాపర్స్కేనా, లేకపోతే ఏమన్నా మంచి గ్రేడ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకైనా? కాదండి, బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ ఎవరైనా కరెక్టే. చాలా మంది ఇది ఒక ప్రాబ్లం. కరెక్ట్, మీరు అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది యాక్చువల్లీ. బ్యాక్లాగ్స్ ఉంటాయి, ముందుకు వెళ్ళలేమనే ఫీలింగ్లో కొంతమంది ఉంటారు, ఆ మధ్యలో ఏం చేయాలో అర్థం కాదు, గ్యాప్ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటి, నాకు డౌట్ వచ్చింది, ఇది ఇక్కడ కాదు కానీ ఇన్స్టిట్యూట్ జనరల్గా టాపర్స్ని పిక్ చేసుకుంటారా ఏంటి? అలా ఏం లేదండి. ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఎలా ఉందంటే, నువ్వు టాపరా, నీకు సర్టిఫికేట్ ఉందని చూడట్లేదండి, ఎవడు వస్తే వాడిని తీసుకుంటున్నాడు. కరెక్టే, అవును. ఎందుకంటే ఫైనల్గా వాళ్ళకి డబ్బులు రావాలి, అది కరెక్ట్ వే కాదండి. అసలు నేను స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్ కూడా అదే. వాడికి స్కిల్స్ ఉన్నప్పుడు ఆ స్కిల్స్ని నువ్వు ఎలా డెవలప్ చేయాలి, వాడిని ఇంకా వాడి కెరియర్లో ఇంకా ఎలా గైడ్లైన్స్ ఇవ్వాలి అనే థాట్ తోటి నేను స్టార్ట్ చేశాను. బయట ఇన్స్టిట్యూషన్స్ కోర్స్ చేసి పంపించి వెళ్ళిపో బాబు అయిపోయింది నీకు నాకు నమస్కారం అంటారు. మనకు అట్లా కాదు, ప్రాపర్ గైడ్లైన్స్ ఇస్తాం మనం, మన సైడ్ నుంచి 100% ఉన్నామండి. ఒక కాన్ఫిడెన్స్, ఒక పాత అనేది తెలియదు, ఏదో అమ్మ వాళ్ళు చెప్పన్నారు ఒక డిగ్రీ వచ్చేసింది అనేది కాకుండా, ఏదో జాబ్ కొట్టామంది కాకుండా, ఈ స్పేస్ చాలా మందికి ఉంటుంది, ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు, ఏదో ఇంట్లో ఉన్నామని ఉంటారు. కోర్స్ చేసి ఎంజాయ్ చేయకుండా ఆ కోర్స్ని ఎంజాయ్ చేస్తూ ఎక్కువ టైం తీసుకొని ప్రో అయిపోండి అనేది మీ కాన్సెప్ట్. నైస్ నైస్ నైస్. సో లైక్ కోడింగ్ రిలేటెడ్ గేమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇన్స్టిట్యూషన్లో. నైస్. సో ఏంటంటే ఆ గేమ్స్ ఆడుతూ కూడా వాళ్ళకి మంచిగా ఎంగేజ్మెంట్ అవ్వడం కోసం స్టూడెంట్స్కి, సో నేర్చుకున్నట్టు ఉంటుంది, ఇటు మంచిగా 1-to-1 ప్లే టైం లాగా, సబ్జెక్ట్ ప్లే టైం లాగా. ఓకే, నైస్. సో అలా మీ దగ్గర డిఫరెంట్గా స్టూడెంట్ని ఇంకా వాళ్ళ వర్క్లో స్ట్రాంగ్ చేయడం కోసం ఆప్షన్స్ పెడుతున్నారు ఇక్కడ, మాక్ లేకపోతే ఇంటర్వ్యూస్ లేకపోతే సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అని, అన్ని యాక్టివిటీస్లో కలిసిపోవడానికి, ఒక ప్రాజెక్ట్ వాళ్ళు ధైర్యంగా చెప్పడానికి ట్రైన్ చేస్తున్నారు. అవును, ఎగ్జాక్ట్లీ. అంటే ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, ఇలా ఇప్పుడు నేనే ఉన్నాను, ఇక్కడికి వచ్చాను, కొంచెం ఇనిషియల్ టెన్షన్ ఉంది, అది కూడా ఉండకుండా స్టూడెంట్కి అది కూడా ఉండకుండా డైరెక్ట్గా చాలా నేను చెప్తున్నానండి, రమ్మనండి, ఏ స్టూడెంట్ అయినా రమ్మనండి, ఒక 6 months నాకు టైం ఇవ్వమని చెప్పండి. 7th month ఆ స్టూడెంట్ చేంజెస్ లేకపోతే ఐ విల్ గివ్, అతను ఏదైతే పే చేసి ఐ విల్ రిటర్న్ ద అమౌంట్ అండి. దట్ ద కాన్ఫిడెంట్ ఐ హ్యావ్. ఓకే. అలా అని స్టూడెంట్స్ కష్టపడకపోతే నేను ఒప్పుకోను. సో మన దగ్గర ఎవరికైనా కష్టపడితేనే, అది ఏంటంటే స్టూడెంట్ ఏజ్లో ఇంక ఇదే లైఫ్, ఇంతకు మించి ఏదో ఉండదు, ఇక్కడే ఎంజాయ్ చేయాలని ఒక మిస్కాన్సెప్షన్లో ఉండిపోయి అక్కడే ఉండిపోతారు. కానీ బట్ అసలు ఆ టైం కష్టపడితే నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది అనే పాయింట్లో మిస్. ఇప్పుడు స్టూడెంట్స్ స్టార్ట్ చేయకుండా కన్ఫ్యూజన్లో ఉండి నేను ముందుకెళ్ళట్లేదు అని బాధపడుతున్నారు. ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ ఉందండి, ముగ్గురు ఒక దగ్గర స్టార్ట్ అవుతారు, ఆల్రెడీ సగం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ కూర్చొని నేను ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు అంటే వెళ్ళరు. అట్లీస్ట్ ఆయన దగ్గరలోకి వెళ్ళినా కానీ నువ్వు పుషప్ ఇస్తే దాటి ఫస్ట్ సెకండ్ వస్తావు, అట్లీస్ట్ థర్డ్ అని వస్తావు, ఈడే ఉంటే ఏమొచ్చింది నీకు. ఓకే. అండ్ బేసిక్గా ఇక్కడ ఒకటి మిస్ అవుతుంది, మీరు ఇస్తుంది, నేను ఒకటి చెప్పగలను. ఇంత మొత్తం విన్న తర్వాత నాకు ఏమనిపించిందంటే, బీటెక్ వరకు ఎక్కడి వరకు ఎలా చేయాలంటే ఒక గైడ్ లైన్స్ ఉంది, ఫ్యాకల్టీ త్రూ లేకపోతే ఏదో ఒకటి, కనీసం ఒక గురు అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటున్నారు. బట్ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఏదో కోర్స్ నేర్చుకున్నామా వెళ్ళిపోయామా అని కాకుండా నెక్స్ట్ కూడా ఒక మెంటర్, గురువే కదా, లైక్ అంటే
వాళ్ళకి సబ్జెక్ట్ ఏదైతే కావాలో అది ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి అప్పటి వరకు ఒక ఇన్ఫో ఇచ్చేవాళ్ళు కూడా గురువు. లైక్ ఆ గురు ఆ మెంటర్షిప్ అనేది మీరు చెప్తున్నారు. లైక్ అక్కడ టీచర్స్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఇక్కడ కూడా మీరు అలాంటి ఫ్యాకల్టీ వాళ్ళని పుషప్ చేయడానికి. నేను ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నా స్టూడెంట్స్ ఏంటంటే, ఒక 6 months మీ ఒక 6 months నాకు టైం ఇవ్వండి. నేను ఇచ్చిన అవుట్పుట్ మీకు నచ్చకపోయినా, ఓకే, అట్ ద సేమ్ టైం మీలో కాన్ఫిడెంట్ నేను బిల్డ్ చేయలేకపోయినా, యూ కెన్ కమ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆస్క్ మీ దట్. ఇది రికార్డ్లో ఉంది, వచ్చి మీ దాంట్లో కంప్లైంట్ రేస్ చేసుకోమనండి. ఎందుకంటే ఆ కాన్ఫిడెంట్ నేను ఇస్తాను స్టూడెంట్కి, అది కూడా హార్డ్ వర్క్ చేస్తే. ఇంకోటి, ఇప్పుడు నా ఎగ్జిస్టింగ్ బ్యాచ్లో స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎవరైనా రమ్మనండి, ఏ టైంలో అయినా కానీ వచ్చి నా స్టూడెంట్ని అడగమని చెప్పండి. ఎవరైనా ఒక్క స్టూడెంట్ ఈ ఇన్స్టిట్యూట్ సరిగా లేదు, నాకు నచ్చలేదు, ఏదో డబ్బులు తీసుకొని చేసేస్తున్నా అన్ని మాయ మాటలని ఒక్కటి చెప్పినా కానీ మీకు ఒక 1 lakh నేను ఇచ్చేస్తానండి. ఒక్క స్టూడెంట్ చెప్పినా కానీ ఆ కాన్ఫిడెంట్ నాకు ఉంది, అది నేను చేస్తున్నానండి. లైక్ అది మీ హార్డ్ వర్క్ అనేది కనిపిస్తుంది. సో మీరు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో ప్రైమ్ పాత్ ఐటీ అకాడమీ, ఈ పేరు గుర్తుపెట్టుకుంటే కింద కాంటాక్ట్ కూడా ఇస్తాం. ఎవరైనా మీరు స్టూడెంట్స్ బీటెక్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సంతోష్ గారు అంటే అంత వర్త్ ఉంది అని మీకు చెప్పారు. ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయకపోతే ఇన్ని ఆప్షన్స్ పెట్టుకుంటారండి. ఒక రూము, ఒక ప్రొజెక్టరు, కోడ్ లేకపోతే రాయడానికి ఒక ప్లేస్ సరిపోతుంది కదా. అలా కాకుండా బ్యాక్గ్రౌండ్లో యాప్ అని లేకపోతే టూ మెనీ ఆప్షన్స్ ఇచ్చి మళ్ళీ మానిటర్ చేయడం లేదా ఇంటర్వ్యూస్ పెట్టుకోవడం అంత ఈజీ కాదు అని అనిపిస్తుంది మీరు చెప్తుంటే. మీ కాన్ఫిడెన్స్ చూస్తే మేబీ ఇక్కడికి కదా రావాలని కూడా నాకు అనిపించింది. అండ్ ద పర్సన్ మీరు చెప్పిన పాయింట్స్ని జస్ట్ అర్థం చేసుకున్నా నాకైతే అర్థమైంది. నేను ఇంకోటి చెప్పాలనుకుంటా అంటే, స్టూడెంట్స్ నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి అవ్వకపోండి, నేను చెప్పను జాయిన్ అవ్వండి అవ్వకపోండి అండి. ఫస్ట్ మీకు ఒక కన్ఫ్యూజన్లో ఉంటే ఏ రోజైనా నా ఇన్స్టిట్యూట్కి రండి. నేను ఇచ్చే ఒక పేపర్ని, లైక్ మీకు చెప్పాను ఇందాక, అవును మీకు టెస్ట్ ఉంటుంది అని చెప్పేసి, ఆ టెస్ట్ రాసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. నా దగ్గర నుంచి మీకు క్లారిటీ ఇస్తాను. దాని తర్వాత మీరు ఏ రీసెర్చ్ చేసుకోండి, ఏ ఇన్స్టిట్యూట్ అయినా జాయిన్ అవ్వండి, నా దాంట్లోనే జాయిన్ అవ్వండి, మీరు ఇక్కడే జాయిన్ అవ్వండి. నేను అసలు ఫోర్స్ చేయను స్టూడెంట్స్ని, మీ ఇష్టం. బట్ థింగ్ ఏంటంటే, జాయిన్ అయ్యే ముందు ఒక్కసారి నా ఇన్స్టిట్యూట్కి వచ్చేసి ఏంటి ఎలా అని తెలుసుకోండి. అంటే సార్ నాకు ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాను, జస్ట్ మీరు గైడ్లైన్స్ ఇస్తారు తెలుసుకోండి. అప్పుడు నచ్చితేనే జాయిన్ అవ్వండి, లేకపోతే మీ ఇష్టం, ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. లైక్ ఏదో 100 ఒక్క బ్యాచ్లో 100, 150, 200 ఉన్న బ్యాచ్లో జాయిన్ అవ్వకండి, మీ టైం వేస్ట్ అదంతా. ఓకే, వర్కౌట్ అవ్వదు అదంతా. నైస్ థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ విత్ యూ. రోజు బీటెక్ చేసిన వాళ్ళు లక్షల్లో ఉంటున్నారు, జాబ్స్ చూస్తే అని ఉన్నాయా లేవో తెలియదు, ఎనీ కంపెనీస్ ఏం చేస్తాయో తెలియదు, బట్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. ఎందుకు అంటే ఇంకొక జాబ్ కోసం చూడకుండా ఓన్ స్పేస్ క్రియేట్ చేసుకోండి, లేదా ఐ విల్ గివ్ యూ అష్యూరెన్స్, మీకు సపోర్ట్గా ఉంటా, నేను ఉన్నాను, ఐ విల్ గైడ్ యూ అని చెప్తున్న ఒక పాయింట్ మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అనేది కూడా చూస్తే మీరు ఒక లైన్లో అనిపిస్తున్నారు. మేబీ మీ ట్రై అనేది నాకు 100% నచ్చింది. చాలా విషయాలు డిస్కస్ చేశాం అండ్ నైస్ టైం విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. సో ఎలా అనిపించింది బిఎల్ఎం జర్నీ, ఇక్కడ మీరు కూర్చోవడం, లైక్ ఈ ఎక్స్ప్లెనేషన్ లేదు ఈ ప్లేస్ ఎలా అనిపించింది మీకు? ఎస్, ఇట్స్ వెరీ నైస్ అండి. చాలా కంఫర్టబుల్గా మాట్లాడాను. అంటే మన వాళ్ళతో, నా ఫ్రెండ్తో మాట్లాడుతున్న ఫీలింగ్ వచ్చింది, కానీ అరే ఎవరో బయట వాళ్ళతో మాట్లాడుతున్న ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే, మీరు అడిగే క్వశ్చన్స్ కూడా లైక్ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో ఆలోచించి అడుగుతున్నారు ప్రతిదీ. ఐ లైక్ దట్. వాట్ దే నీడ్ అనేది ఐ లైక్ దట్. ఓకే, థ్యాంక్ యూ సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో సంతోష్ గారు ఈరోజు మనతో షేర్ చేసుకున్న విషయాలు చాలా ఉన్నాయి. అందులో చాలామంది బీటెక్ చేసి జాబా ఇలా చేయాలా ఇక్కడ చేయాలా, అబ్బా కోర్స్ డిగ్రీ లాగే ఉంది ఏం పనికి రాలేదని మీ సిస్టర్స్ చెప్తే డిస్కరేజ్ అవ్వకండి, ఏదో ఒక పాయింట్ ఉంటుంది. సో ఒక పాత్ అయితే నాకు సంతోష్ గారి రూపంలో దొరికింది. ఇంకా చాలా అకాడమీస్ ఉన్నాయి, చాలా ఇంటర్వ్యూస్, చాలా రకాల ఇంటర్వ్యూస్ మేము ముందుకు తీసుకొస్తాం. సో బీటెక్ స్టూడెంట్స్కి ఇది ఒక వేకెన్ ఇంటర్వ్యూ అని అనుకుంటున్నాను. మరి మీరే అనుకుంటున్నారు? జస్ట్ కామెంట్ బిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.